బెస్ట్ మోరల్ స్టోరీస్. రామాపురంలో గోపి అనే ఒక అంధుడు నివసిస్తూ ఉండేవాడు. తను పుట్టుకతోనే గుడ్డివాడు. తను చిన్నప్పట్నుంచి ఆ ఊరి రామాలయంలో పెరిగాడు. గుళ్ళో పెరగడం వలన అతను శాంత స్వభావి. ఎవరితోనూ తగవులకు దిగేవాడు కాదు. తనకి కృష్ణ, బలరాం అనే ఇద్దరు స్నేహితులున్నారు. గోపి ప్రతిరోజు ఉదయాన్నే గుళ్ళో పూజ ముగించుకుని దగ్గర్లో ఉన్న అడవిలోకి వెళ్లి సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చి సాయంత్రం సంతలో అమ్మేవాడు. తను గుడ్డివాడైనప్పటికీ తన ముక్కు చెవులు చాలా వేగంగా పనిచేసేవి. చిన్న శబ్దాన్ని కూడా వినేవాడు. వాసన పసిగట్టి అడవిలోని సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చి ఊర్లో అమ్మేవాడు. చిన్నప్పట్నుంచి తిరుగుతూ ఉండడం వలన అడవి తనకు స్నేహితునిగా మారిపోతుంది. అడవిలో ఏ మూలకు వెళ్లినా తను క్షేమంగా తిరిగి రాగలడు. అలా ప్రతిరోజు తను జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు అడవికి వెళ్లి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి సంతలో అమ్ముతూ ఉన్నాడు. తనకి తోడుగా కృష్ణ, బలరాం కూడా ఉన్నారు. కృష్ణ కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటాడు. బలరాంది పూల వ్యాపారం. ముగ్గురూ కలిసి సంతలో వ్యాపారం జరుగుతూ ఉండగా, అరే గోపీ, నువ్వు ప్రతిరోజు అడవికెళ్ళి సుగంధ ద్రవ్యాల్ని ఎలా కనిపెట్టగలుగుతున్నావురా? నీకు చూపు కనబడదు కదా, ఇదంతా ఎలా చేయగలుగుతున్నావు? ఒకవేళ అడవిలో ఏవైనా జంతువులు నేను చూస్తే, నీకేమైనా జరిగితే? ఆ శ్రీరామచంద్రమూర్తి దయవలన అడవి నాకు మిత్రునిగా మారిందిరా. నేనడవిలో తిరిగేటప్పుడు చెట్లు, కొమ్మలు నాతో స్నేహితుల్లా నడుచుకుంటాయి. మనం వాటికి హాని చేయనంత వరకు మనకు అడవిలోని జంతువుల వలన ఎటువంటి హాని జరగదు. మనమేదైనా ప్రమాదం తలపెడితేనే అవి తిరగబడి మనకి హాని చేస్తాయి. మనం వాటితో స్నేహంగా నడుచుకుంటే అవి కూడా మనతో స్నేహంగానే ఉంటాయి. మరి నీకు చూపు కనబడదు కదా, నువ్వు సుగంధ ద్రవ్యాల్ని ఎలా కనిపెడుతున్నావు? జాగ్రత్తగా సేకరించి తీసుకొస్తున్నావు, అదెలా సాధ్యమవుతుంది అని అడిగాడు కృష్ణ. ఆ భగవంతుడి దయవలన, నా ముక్కు చెవుల పనితీరు వలన ఇదంతా చేయగలుగుతున్నాను. సుగంధ ద్రవ్యాలు అనగా సువాసనను వెదజల్లేవి. అవి చక్కగా వాసన చూసి మనకు కావలసిన వాటిని తీసుకొనొస్తున్నాను. చుట్టుపక్కల ప్రాంతాల్లో వినబడే శబ్దాలను బట్టి నా ప్రయాణం సాగుతుంది. నువ్వు నిజంగా చాలా ధైర్యవంతుడివి. ఎందుకంటే మన పక్కనున్న అడవిలో క్రూర మృగాలు సంచరిస్తున్నాయి. ఒంటరిగా అడవిలోకి వెళ్లాలంటే అన్నీ ఉన్న మేమే భయపడుతున్నాం. చూపు కనపడకపోయినా నువ్వు చాలా ధైర్యంగా అడవిలోకి వెళ్లి ప్రతిరోజు సుగంధ ద్రవ్యాలను తీసుకొస్తున్నావురా. అంతేకాకుండా నువ్వు సంపాదించిన డబ్బుతో గుళ్ళో అందరికీ అన్నదానం చేస్తున్నావు. నువ్వు చాలా గొప్పవాడివిరా. ఈ రోజుల్లో తోటివాడికి సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అలాంటిది నువ్వు గుళ్ళో అందరి ఆకలి తీరుస్తున్నావు. ఈ రోజు మీ ఇద్దరూ నన్ను పొగిడే కార్యక్రమం చేస్తున్నారా ఏంటి? వచ్చిన దగ్గర నుంచి నన్ను తెగ పొగిడేస్తున్నారు. అది కాదు గోపి, నువ్వు సంపాదించిన డబ్బును దాచుకోకుండా ఇలా దాన ధర్మాలు చేస్తున్నావు కదా. రేపు నీకేదైనా అవసరం వస్తే నీ పరిస్థితి ఏంటి? అన్నిటికీ ఆ శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడ్రా. చిన్నప్పటినుంచి నన్ను పెంచి పెద్ద చేసి సాకింది ఆ గుడి, ఆ గుడికొచ్చే భక్తులు. నేను సంపాదించింది వారి కోసమే ఖర్చు చేస్తున్నాను. అయినా నాకంటూ ఎవరున్నారు చెప్పండి? డబ్బు దాచుకుని ఏం చేయగలను? పైగా గుడ్డివాణ్ణి. నేను దాచిపెట్టిన డబ్బుని ఎవరైనా దొంగిలిస్తే ఎలా? అందుకే నేను సంపాదించిన డబ్బుని అందరికీ దాన ధర్మాలు చేస్తున్నాను. చివరికి మనకు తోడొచ్చేది ఆ పుణ్యమేరా. అందుకేరా నిన్ను గొప్పవాడు అనేది అన్నాడు బలరాం. అలా స్నేహితులు ముగ్గురు సంతలో వ్యాపారం పూర్తి చేసుకుని ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. మరుసటి రోజు యథావిధిగా గోపి ఉదయాన్నే లేచి గుళ్ళో పూజ పూర్తి చేసుకుని అడవికి వెళ్లి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి సంతలో అమ్ముతుండగా జమీందారు జయసింహగారి అనుచరులు సంతలో ఒక చాటింపు వేస్తారు. ఇందు మూలంగా రామాపురం వాసులకు తెలియజేయునది ఏమనగా, మన జమీందారు జయసింహగారి కుమారుడు రాజసింహగారికి తీవ్ర అనారోగ్యం సంభవించింది. దానికిగాను అడవిలో లభించే వనమూలికలతో వైద్యం చేయాలని వైద్యులు సూచించారు. వైద్యానికి ఉపయోగపడే వనమూలికల్ని ఎవరైతే తీసుకువస్తారో వారికి తగిన బహుమానం ఇవ్వబడుతుందని జమీందారు గారు తెలియజేయుచున్నారు. కనుక అడవిలో లభించే వనమూలికలను జాగ్రత్తగా సేకరించి
జమీందారు గారి కోటకు తీసుకురావాల్సిందిగా అందరికీ తెలియజేయడమైంది అని చాటింపు వేసి అనుచరులు వెళ్ళిపోయిన తర్వాత స్నేహితులు ముగ్గురు కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. గోపి, నీతో పాటు మేం కూడా రేపటి నుంచి అడవిలోకి వస్తాం. ఆ వనమూలికల్ని మేం కూడా వెతుకుతాం. అవును గోపి, నీ కడవు మొత్తం బాగా తెలుసు కాబట్టి మేం కూడా నీతో పాటు వస్తాం. నువ్వు సుగంధ ద్రవ్యాలు తీసుకో, మేం ఆ వైద్యానికి సంబంధించిన వనమూలికల గురించి వెతుకుతాం. అలాగే మీరు కూడా నాతో రండి. ముగ్గురం కలిసి అడవికి వెళ్దాం. నేను కూడా మీకేదో విధంగా సాయం చేస్తాను అని ముగ్గురూ కలిసి మరుసటి రోజు ఉదయాన్నే అడవికి వెళ్తారు. అడవిలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత బలరాం, కృష్ణ అలసిపోతారు. గోపి మాత్రం తను ప్రతిరోజూ వెళ్లే చోటికి వెళ్లి సుగంధ ద్రవ్యాలను తీసుకుని వీరికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ముగ్గురూ అడవిలో చాలా దూరం వెతుకుతారు. కాని వీరికి వైద్యానికి సంబంధించిన వనమూలికలు దొరకవు. నిరాశతో తిరిగొచ్చేస్తారు. గుడి దగ్గర కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. గోపి, నువ్వు రోజు ఆ అడవిలో ఎలా నడుస్తున్నావురా? మేం ఒక్క రోజుకే అలసిపోయాం. మనం ఎంత ప్రయత్నించినా వైద్యానికి సంబంధించిన వనమూలికలను సేకరించలేకపోయాం. మన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. అలా నిరాశపడకండి. రేపు మళ్ళీ అడవికి వెళ్లి ప్రయత్నిద్దాం. తప్పకుండా దొరుకుతాయి. మొదటి ప్రయత్నానికే నిరాశ చెందితే ఎలా? ఇంతలో గుళ్ళోని పూజారి గారు వాళ్ల దగ్గరకొస్తారు. దేని గురించి మీ ముగ్గురు స్నేహితులు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అదే పూజారి గారు, జమీందారు గారి కుమారుడికి అనారోగ్యం కారణంగా వైద్యానికి సంబంధించిన వనమూలికలు సేకరిద్దామని మేం ముగ్గురం అడవికి వెళ్ళాం. మేమెంత ప్రయత్నించినా ఆ వనమూలికలు మాకు దొరకలేదు. నా స్నేహితులు మొదటి ప్రయత్నానికే అలసిపోయారు. రేపు మరోసారి ప్రయత్నిద్దామని చెప్తున్నాను. కృష్ణ ఇలా అంటాడు. అడవిలో తిరగడం మా వల్ల కాని పని. ఆ బహుమానం మాకు రాకపోయినా పర్వాలేదు కాని ఆ అడవిలో నానా పాట్లు పడలేము. నిజమేరా, మనకి దొరికే వనమూలికలతో వైద్యం చేస్తారో లేదో తెలియదు కాని మన అలసటకు వైద్యం చేయించుకోవాల్సి వచ్చేలా ఉంది. ఈ అడవిలో తిరగడం మా వల్ల కాదు అని కృష్ణ, బలరాం అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. పూజారి గోపితో ఇలా అంటారు. గోపి, వైద్యానికి సంబంధించిన వనమూలికలు దొరకాలంటే అడవిలో చాలా లోపలికి వెళ్లవలసి ఉంటుంది. ఆ చోట క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. అటువంటి చోట మాత్రమే వనమూలికలు బాగా లభిస్తాయి. నీకు ధైర్యం ఎక్కువే కాబట్టి నువ్వు ప్రయత్నించి చూడు. సుగంధ ద్రవ్యాలను వాసన చూసి పసిగట్టగలుగుతున్నాను. మరి వైద్యానికి సంబంధించిన వనమూలికలను నేనెలా పసిగట్టగలనండి? పైగా నేనంధుణ్ణి, చూడలేను కదా. నీకు చూపు లేకపోయినా ఆ భగవంతుడు జ్ఞాననేత్రాన్ని ప్రసాదించాడయ్యా. నువ్వు ప్రయత్నించు. అవి కూడా సుగంధ ద్రవ్యాల వలె విచిత్రమైన సువాసనలు వెదజల్లుతాయి. నీ ప్రయత్నం ఫలిస్తుంది. వెళ్ళిరా. అలాగే పూజారి గారు, ప్రయత్నించండి, ఏదీ సాధించలేము. నేను తప్పక ప్రయత్నిస్తాను అని మరుసటి రోజు గోపి మళ్లీ అడవికి వెళ్ళాడు. పూజారి గారు చెప్పినట్టుగా అడవిలో చాలా దూరం ప్రయాణించిన తర్వాత తనకి వైద్యానికి సంబంధించిన వనమూలికల వాసనలు తెలుస్తూ ఉంటాయి. వాటిని తీసుకుని తిరిగి గుడి దగ్గరకొస్తాడు. పూజారి గారికి వాటిని చూపించి, పూజారి గారు, వీటినొకసారి పరీక్షించి వైద్యానికి ఉపయోగపడతాయో లేదో చెప్పండి. పూజారి గారు వాటిని పరిశీలించి, గోపి, నేను నీకు చెప్పాను కదా, నువ్వు ప్రయత్నిస్తే విజయం దక్కుతుందని. నువ్వు తీసుకొచ్చింది అమూల్యమైన వనమూలికలు. వీటి ద్వారా ఎటువంటి అనారోగ్యాన్నైనా ఇట్టే మటుమాయం చెయ్యొచ్చు. వీటిని తీసుకొని జమీందారు గారి దగ్గరికి వెళ్ళు. గోపి వాటిని తీసుకుని జమీందారు గారి దగ్గరికి వెళ్తాడు. అక్కడి వైద్యులు వాటిని పరిశీలించి, అద్భుతం! ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అమూల్యమైన వనమూలికల్ని సేకరించి తీసుకొచ్చావు. వీటితో జమీందారు గారి కుమారుడి అనారోగ్యాన్ని తగ్గించవచ్చు. వైద్యుని మాటలకు జమీందారు గారు సంతోషపడి, గోపి, నీ ధైర్య సాహసాలకి మెచ్చాను. మన సంస్థానంలో ఎవ్వరూ చెయ్యని విధంగా అద్భుతమైన వనమూలికల్ని సేకరించి తీసుకొచ్చావు. నీకు చూపు లేకపోయినా దివ్య దృష్టితో ఈ వనమూలికల్ని సేకరించగలిగావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? అయ్యా, మీరు నాకేమీ ఇవ్వద్దు. ప్రజలకు న్యాయమైన పరిపాలన అందించండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. నాకదే చాలు. అలాగే, నువ్వు చెప్పినట్టుగానే చేయిస్తాను. అయ్యా, గోపి తీసుకొచ్చిన వనమూలికలతో
సగం వైద్యం మాత్రమే చేయగలం. పూర్తిగా చేయాలన్నా ఇవే వనమూలికలు మరికొన్ని కావలసి ఉంటాయి. గోపితో పాటుగా మన అనుచరుల్ని కొంతమందిని అడవికి పంపించండి. ఎన్ని వనమూలికలు కావాలో అన్నీ సేకరించి తీసుకురండి. అయ్యా, ఈ వనమూలికలు దొరికే చోటు అడవిలో చాలా దూరం. అక్కడ క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. తమ అనుచరులు అక్కడికి వస్తే వారికి ఆ క్రూర మృగాల వల్ల అపాయం కలగవచ్చు, లేదా వారి వల్ల అక్కడి మృగాలకు ఇబ్బంది కలగవచ్చు. దాని ద్వారా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగైతే నేనే అక్కడికొస్తాను. ఆ క్రూర మృగాల బారి నుండి నా అనుచరులకు ఎటువంటి ఆపద కలగకుండా చూసుకొని మనకు కావలసిన వనమూలికలను తీసుకొనొచ్చేద్దాం. అలా చేస్తే అక్కడి మృగాలకు ప్రాణాపాయం సంభవిస్తుందండి. ఇక్కడ మీ బిడ్డ ప్రాణం కాపాడేందుకు మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే అడవిలో మృగాల ప్రాణం తీయడం తప్పు కదా. ప్రాణం ఎవరికైనా ప్రాణమే కదా. అందుకని దయచేసి మీరెవ్వరూ నాతో రావద్దు. ఎప్పట్లాగా నేనే అక్కడికి వెళ్ళి మీకు కావలసిన వనమూలికలు తీసుకొస్తాను. అక్కడి మృగాలు నన్నేమీ చెయ్యవు. నేను వాటికి మిత్రుళ్లాంటివాణ్ణి. అక్కడి మృగాల వల్ల నీకేవైనా అపాయం సంభవిస్తే అడవిలో మృగాలు ఎవ్వర్నీ అకారణంగా చంపవండి. మనం వాటికి హాని కలిగిస్తేనే అవి తిరిగి దాడి చేస్తాయి. నేను అడవి జంతువులకు హాని చేయను, కనుక అవి నన్ను ఏమీ చేయవు. సరే, అలాగైతే నువ్వే వెళ్ళి వాటిని సేకరించి తీసుకురా. ప్రాణం విలువ తెలిసిన వాడివి. నా బిడ్డ ప్రాణం నీ చేతిలో ఉంది. వెళ్ళి తొందరగా రా అని జయసింహ గోపిని అడవికి పంపిస్తాడు. గోపి యథావిధిగా అడవికి వెళ్లి అక్కడి నుండి వైద్యానికి సంబంధించిన వనమూలికల్ని సేకరించి తీసుకొస్తాడు. వైద్యులు వాటితో రాజసింహకు వైద్యం చేసి అతణ్ణి బ్రతికిస్తారు. గోపికిచ్చిన మాట ప్రకారం జయసింహ రామాపురంలో ఆకలి అన్నవాడి ఆకలి తీరుస్తూ అందరికీ సమన్యాయం అందేలా చూస్తాడు. చూపు లేకపోయినా తన మనోధైర్యంతో అడవిలో క్రూర మృగాల చెంతనున్న వనమూలికలను సేకరించి ఒక ప్రాణం నిలబెట్టినందుకు గోపీని జమీందారు జయసింహ ఘనంగా సత్కరిస్తాడు. గోపి చేసిన సహాయం వలన రామాపురంలో ఆకలి బాధలు పూర్తిగా నశించిపోతాయి. రంగయ్య, సుబ్బయ్య అనే ఇద్దరు వ్యక్తులు డబ్బు సంపాదన కోసం ఇతర దేశాలు వెళ్లి డబ్బు సంపాదించి వారి స్వస్థలమైన శివలింగాపురానికి వస్తూ ఉంటారు. దారిలో సుబ్బయ్య, రంగయ్య, నేను మన ఊరు వెళ్ళగానే మంచి స్థలం తీసుకుని మంచి ఇల్లు కట్టుకుని త్వరలోనే ఒక వ్యాపారం ప్రారంభిస్తాను. మరి నువ్వు? ముందుగా నేను నా మరదలు లక్ష్మిని పెళ్లి చేసుకుంటాను. కొద్ది రోజుల తర్వాత మన ఊర్లోనే ఏదో ఒక వ్యాపారం మొదలుపెట్టి వ్యాపారం నిలబడిన తర్వాత సొంత ఇల్లు నిర్మించుకుంటాను. అంటే ముందు నువ్వు పెళ్లి చేసుకుంటావన్నమాట. అప్పుడే పెళ్లికేం తొందరొచ్చింది? ఏదైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకో. అలా అయితే నీ కట్నం కూడా అడిగినంత వస్తుంది. నేను కట్నం కోసం పెళ్లి చేసుకోవడం లేదు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు పెద్దలు. అందుకే నా కోసం నా మరదలు ఎదురు చూస్తూ ఉంది. నేను వెళ్ళి ముందుగా పెళ్లి చేసుకుంటాను. కొద్ది రోజులు గడిచిన తర్వాత వ్యాపారంలోకి దిగుతాను. తర్వాతే సొంత ఇంటి గురించి ఆలోచిస్తాను. నేనిలా సమయం వృధా చేయను. ఇప్పుడు సంపాదించిన డబ్బుని వెంటనే వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుంటాను. మనం మన సొంత ఊర్ని అయిన వాళ్ళని అందర్నీ వదిలిపెట్టి విదేశాలు తిరిగి నానా కష్టాలు పడి అడ్డమైన చాకరీలు చేసి ఇప్పుడు డబ్బు సంపాదించి తిరిగి వస్తున్నాం. మళ్లీ వెంటనే కష్టపడ్డం అవసరమా? కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని తర్వాత ముందస్తు ఆలోచనలతో ఏం చేయాలో మా పెద్దవారిని సంప్రదించి తర్వాత చేస్తాను. నేనెవరి సలహాలు విన్ను. నేను స్వతంత్రంగా నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను. అప్పుడే నేను సాధించిన గెలుపుని ఆనందించగలుగుతాను. అంతేగాని సమయం వృధా చేయను. సుబ్బయ్య, నీకు మరోసారి చెప్తున్నాను, తొందరపాటు నిర్ణయాలు ప్రమాదకరం. ఒకసారి ఆలోచించి పెద్దవారిని సంప్రదించి నిర్ణయం తీసుకో. మనం ఇప్పుడు సంపాదించిన డబ్బు తేలిగ్గా మనకి రాలేదు. విదేశాల్లో పడరాని కష్టాలు పడి సంపాదించాం. మళ్ళీ ఇక్కడ అలాంటి కష్టాలు పడ్డం అవసరమా? ఇకనైనా ఆలోచించి నిర్ణయం తీసుకో. వయసులో ఉన్నప్పుడు కష్టపడితేనే సంపాదించగలుగుతాం.
సమయం వృధా చేయడం నాకు ఇష్టం ఉండదు. సరే, ఎవరి నిర్ణయం వారిది. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నేను వ్యాపారం చేసి ఇప్పుడు సంపాదించిన దాన్ని రెట్టింపు చేయాలనుకుంటున్నాను. చూద్దాం భవిష్యత్తులో ఎవరు గొప్పవారవుతారు. నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించి ఉన్నదాన్ని పాడు చేసుకోమాకు. వయసులో ఉన్నప్పుడు కష్టపడ్డావనేది ఉన్నతమైన ఆలోచనే, కానీ తీసుకునే నిర్ణయం సరైందై ఉండాలి. జాగ్రత్త వహించు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఊర్లో ప్రవేశిస్తారు. రంగయ్య ఊర్లోకి రాగానే రంగయ్య తండ్రి రామయ్య ఎదురొచ్చి రంగయ్యని తీసుకుని ఇంటికి వెళ్తాడు. సుబ్బయ్య ఇంటికి వెళ్లే దారిలోనే అతని చిన్ననాటి మిత్రుడు గోపాల్ ఎదురైతే అతనితో మాట్లాడుతూ ఉంటాడు. సుబ్బయ్య, చాలా కాలమైందిరా నిన్ను చూసి. ఇదేనా రావడం? సుబ్బయ్య కొంచెం హుందాతనాన్ని నటిస్తూ ఉంటాడు. నా దగ్గర డబ్బుంది అనే గర్వం చూపిస్తూ ఉంటాడు. ఇదే రావడం? ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు. నువ్వేం చేస్తున్నావు? ఏమైనా సంపాదించావా? ఊర్లో ఉంటే ఏం సంపాదిస్తాన్రా? నీలా విదేశాలకు వెళ్తే తప్ప ఇక్కడ జనం ఏమీ సంపాదించలేరు. నేననుకున్నట్టుగానే మన ఊరి ఏ ఎదుగుదల లేకుండా అలానే ఉందన్నమాట. మన ఊర్లో ఏం పనులున్నాయిరా చేయడానికి? చేస్తే వ్యవసాయం చేయాలి, లేదా ఏదైనా వ్యాపారం చేయాలి. ఇక్కడ రెండు కూడా చేయడానికి ఎవరి దగ్గర సరైన పెట్టుబడి లేదు. ఇప్పటికీ ఇంకా అందరూ కూలి పనులే చేస్తూ ఉన్నారు. సరేగాని నాకు వాస్తు బాగుండేలా ఒక స్థలం కావాలి. కొనేద్దాం. చూడు, ఖర్చు ఎంతైనా పర్వాలేదు. అదెంత పని? మన చేతిలోనే ఉంది. నేనిప్పుడు చేసే పని కూడా అదే. స్థలాలమ్మేవారికి కొనేవారికి మధ్యవర్తిగా ఉంటున్నాను. నీకు మంచి స్థలం చూసి పెడతాను. నువ్వేమీ దిగులు పడకు, కానీ నాకు ఎంతో కొంత ఇస్తూ ఉండు. మరి నేను కూడా బ్రతకాలి కదా. డబ్బు గురించి నువ్వేం ఆలోచించొద్దు, నేను చూసుకుంటాను. ముందు నువ్వెళ్ళి చెప్పిన పని చూడు. అది సరే కాని నీకు కూడా వయసు ముదిరిపోతోందిరా. మంచి సంబంధం చూడమంటావా? పెళ్లి చేసుకుంటావా? పెళ్లికప్పుడే ఏం తొందర లేదురా. ముందు స్థిరపడాలి. ఆ రంగయ్య కూడా పెళ్లి గిళ్ళి అని మాట్లాడాడు. అందుకే వాణ్ణి కొంచెం దూరం పెడదామనుకుంటున్నాను. పెళ్లి సంగతి పక్కన పెట్టి ముందు అసలు సంగతి చూడు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ రంగయ్య తన మరదల్ని పెళ్లి చేసుకోవడానికి సన్నాహాలు చేస్తూ ఉంటారు. ఇరు కుటుంబాలు మాట్లాడుకుని మంచి రోజు కోసం చూస్తూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. రంగయ్యకు లక్ష్మికి పెళ్లి కుదురుతుంది. కొద్ది రోజుల తర్వాత రంగయ్య సుబ్బయ్యకు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్తాడు. రంగయ్య సుబ్బయ్య ఇంటికి వెళ్లేసరికి సుబ్బయ్య ఇంట్లో కరువు తాండవిస్తూ ఉంటుంది. ఇంట్లో సరైన సదుపాయాల్లేక సుబ్బయ్య ఇంట్లో నేలపై పడుకొని ఉంటాడు. సుబ్బయ్య తల్లి శాంతమ్మ రంగయ్యని చూసి, ఎవరది అనేసరికి పడుకున్న సుబ్బయ్య లేచి రంగయ్య దగ్గరకొస్తాడు. సుబ్బయ్య నీరసంగా, రంగయ్య, నువ్వా? బాగున్నావా? ఏంట్రా ఇలా వచ్చావు? సుబ్బయ్య అవతారం చూసి ఆశ్చర్యపోతూ రంగయ్య, సుబ్బయ్య, ఏవైంది నీకు? ఇలా ఉన్నావేంటి? ఏం లేదురా, కొంచెం ఒంట్లో నలతగా ఉంది, అందుకే ఇలా పడుకున్నాను. కాదు, ఏదో జరిగింది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏం జరిగిందో చెప్పరా అని సుబ్బయ్యని నిలదీస్తాడు. తప్పనిసరై అసలు విషయం చెప్తాడు సుబ్బయ్య. మోసపోయాన్రా, నేను మోసపోయాను. ఆ గోపాల్గాడు నన్ను నిండా ముంచేశాడు. ఊర్లోకి వచ్చి రాగానే గోపాల్గాడు నాతో సహవాసం చేశాడు. వాణ్ణి నమ్మి నాకొక స్థలం కావాలని చెప్పాను. వాడు మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఇంతకు ముందే అమ్మేసిన స్థలాన్ని నాకు చూపించి వాస్తు మంచిది, తీసుకుంటే కలిసొస్తుందని మాయమాటలు చెప్పి నాతో ఆ స్థలాన్ని కొనిపించాడు. నేను విదేశాల్లో సంపాదించిన డబ్బు మొత్తం గోపాల్ చేతిలో పెట్టాను. వాడు నా డబ్బు మొత్తం తీసుకుని ఊరి వదిలి పారిపోయాడ్రా. తీరా స్థలం దగ్గరకు వెళ్తే స్థలం యజమాని నన్నరాని మాటలని కొట్టి తరిమేశాడు. మరి గోపాల్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరా ఇక్కడ? వాళ్ళమ్మ ఒక్కరితే ఉందిరా. వాడికి ప్రతిసారి ఇదే పని. ఊళ్ళోకి రావడం, ఊర్లో ఎవరో ఒకరిని విపరీతంగా మోసం చేసి డబ్బుతో ఉడాయించడం.
నేను వాణ్ణి గుడ్డిగా నమ్మి తీవ్రంగా మోసపోయాన్రా. రే సుబ్బయ్య, నేనిక ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడి ఎటువంటి పని చెయ్యొద్దు అని. ఇన్నాళ్ళు మనం విదేశాల్లో నానా తంటాలు పడి కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం వాడికి ధారాదత్తం చేశావు. ఇక మీదట నువ్వెలా బతుకుతావు? నిన్ను నమ్ముకున్న నీ వాళ్ల పరిస్థితి ఏంటి? అయినా ఆ గోపాల్ గురించి తెలుసుకోకుండా ఎందుకు డబ్బు మొత్తం వాడికిచ్చావు? చుట్టుపక్కల వాళ్ళు నాకు చెబుతూనే ఉన్నారా, కాని నేనే గుడ్డిగా గోపాల్ని నమ్మి మోసపోయాను. వాడు మంచివాడు కాదు, మోసకారి అని మా అమ్మ కూడా చెప్పింది. కాని నేనే వినలేదు. తెచ్చిన సొమ్ముని ఎంత తొందరగా రెట్టింపు చేయాలి అన్న ఆలోచనలో ఉన్నదంతా పోగొట్టుకున్నాను. అత్యాశకు పోయి ఇలా డీలా పడ్డాను. ఇన్నాళ్ళు వీడి మీద గంపడ ఆశతో ఎదురు చూశామయ్యా. నానా తంటాలు పడి వీడిని విదేశాలకి పనికి పంపించాము. వీడక్కడ కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం తీసుకొచ్చి ఆ యదవ గోపాల్ చేతిలో పోశాడు. వాడు మంచివాడు కాదని ఎంత చెప్పినా వీడు అస్సలు పట్టించుకోలేదు. పైగా మమ్మల్ని తిట్టాడు. ఈరోజు చూడు, అతి గతి లేకుండా ఓ మూలన పడుకుంటున్నాడు. ఇక దేవుడే మాకు దిక్కు. అమ్మా, మీరలా దిగులు పడకండి. ఏదో ఒకటి చేసి ఆ గోపాల్ని పట్టుకుందాం. వాడెప్పుడో ఊరు దాటేశాడురా. వాడి గురించి 10 రోజులుగా తిరిగి తిరిగి అలసిపోయి పడుకున్నాను. డబ్బులు పోయి, స్థలం పోయి, తింటానికి కత్తి లేక అని బిగ్గరగా ఏడుస్తూ రంగయ్య చేతులు పట్టుకుంటాడు సుబ్బయ్య. రంగయ్యకు జాలి కలిగి తన దగ్గర ఉన్న కొంత డబ్బును తీసి సుబ్బయ్యకిస్తాడు. సుబ్బయ్య ముందుగా వద్దు అన్నా తర్వాత తప్పనిసరి తీసుకుంటాడు. సరే సరే, అయిందేదో అయిపోయింది. వచ్చే నెల 10వ తేదీన నా పెళ్లి. నువ్వు అమ్మని తీసుకుని తప్పనిసరిగా రావాలి అని వాళ్ళకి పెళ్లి పత్రికిచ్చి ఇంటికి వెళ్తాడు రంగయ్య. దారిలో వెళ్తూ తనలో తాను ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అయిన వాళ్ళని, తెలిసిన వారిని, ముఖ్యంగా స్నేహితుల్ని మోసం చేయడానికి ఆ గోపాల్కి అసలు మనసులా వచ్చింది. స్నేహితుణ్ణి నమ్మబలికి ఇలా నట్టేట ముంచేశాడు. పాపం సుబ్బయ్యని చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. ఇంట్లో వాళ్ళ అమ్మగారి పరిస్థితి అయితే మహాదారుణంగా ఉంది. వీడు కూడా డబ్బుందన్న అహంకారంతో ఏది పడితే అది చేశాడు. ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, తొందరపడద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని. వినకుండా గోపాల్ని నమ్మి ఇలా నిండా మునిగిపోయాడు అనుకుంటూ ఇంటికొస్తాడు. మరుసటి రోజు తన పెళ్లి పత్రికలు పంచడానికి పక్కూరికి వెళ్తాడు. ఒకచోట పెళ్లి పత్రికలు ఇస్తుండగా దూరంగా గోపాల్ని చూస్తాడు. గోపాల్ రంగయ్యని చూసి పారిపోతుండగా రంగయ్య వెంబడించి గోపాల్ని పట్టుకుంటాడు. నిన్ను నమ్మి సుబ్బయ్య నీకు డబ్బిస్తే అది తీసుకుని పారిపోతావా? ఎవరిదో స్థలాన్ని తనకమ్మినట్టు నమ్మించి తనని మోసం చేస్తావా? స్నేహితుణ్ణి మోసం చేయాలన్న ఆలోచన అసలు నీకెలా వచ్చిందిరా? నీ వల్లవాడు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి సంపాదించిన సొమ్మంతా పోగొట్టుకుని ఇంట్లో తిండికి ఠికానా లేక అలమటిస్తున్నాడు. నన్ను నమ్మడం వాడు చేసిన తప్పు. డబ్బుందన్న అహంతో విర్రవీగాడు. వాడికి తగిన శాస్తి చేశాను. అయినా వాణ్ణి మోసం చేస్తే నీకెందుకు? నువ్వెవరు నన్ను అడగడానికి? గోపాల్ మాటలకి కోపంతో ఊగిపోయిన రంగయ్య గోపాల్ని చితక్కొట్టాడు. కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి శివలింగాపురానికి తీసుకొస్తాడు. అక్కడ పంచాయితీ పెట్టి సుబ్బయ్యకు రావాల్సిన మొత్తాన్ని గోపాల్ దగ్గర వసూలు చేసి సుబ్బయ్యకు ఇప్పిస్తాడు. రంగయ్య, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేనురా. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించిన సొమ్ముని పోగొట్టుకున్న తర్వాతే తెలిసింది డబ్బు విలువ. ఇక మీదట తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నలుగురిని సంప్రదించి సరైన నిర్ణయం తీసుకుంటాను. గోపాల్ వల్ల నేను మంచి గుణపాఠం నేర్చుకున్నాను అని సుబ్బయ్య రంగయ్యకు కృతజ్ఞతలు చెప్తాడు. అందుకేరా పెద్దలు చెప్తూ ఉంటారు, తొందరపాటుతనం పనికి రాదు అని. ఇదంతా సరేగాని మీరందరూ కూడా 10వ తేదీ నా పెళ్లికి తప్పనిసరిగా రావాలి, గుర్తుపెట్టుకోండి మరి అని పంచాయతీలో అందరికీ మరొకసారి తన పెళ్లి విషయం తెలియజేసి ఇంటికి వెళ్తాడు. 10వ తేదీ రానే వస్తుంది. ఊర్లో అంగరంగ వైభవంగా రంగయ్య లక్ష్మీల వివాహం జరుగుతుంది.